ఆల్బమ్ చూశాను. ఆ ఆల్బమ్ చూస్తే గత 3-4 సంవత్సరాల టీచర్స్ యొక్క యాక్టివిటీస్, టీచర్స్ ఏమేం చేస్తున్నారు, పిల్లలు ఏమేం చేస్తున్నారు, స్కూల్ ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు, సమాజానికి ఎలా చేరువవుతున్నారు, తల్లిదండ్రులతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఆ ఆల్బమ్ చూస్తే ఆ ఆల్బమే చెప్తుంది. టీచర్ చెప్తలేరు ఇక, నాకు హెడ్ మాస్టర్ చెప్తలేరు. ఆ ఆల్బమ్ చూస్తేనే చెప్తుంది, ఆ ఫోటోసే చెప్తున్నాయి. అందులో కూడా ఈ హెడ్ మాస్టర్ చాలా యాక్టివ్గా ఉన్నారు. అదేవిధంగా టీచర్ కూడా బాగా యాక్టివ్ ఉంది. ఆ టీచర్ వాళ్ళ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికైందని చెప్పి ఆ ఫోటో చూడడం వల్ల చాలా అద్భుతమైన విషయం. అంటే ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు మరియు టీచర్ వీళ్ళంతా కూడా ఒక ఉత్తమ గుణాలు కలిగినటువంటి, సాత్వికమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వాళ్ళ యొక్క సేవ నిరతి బాగా ఫలించాలని చెప్పి, విద్యార్థులు ముందు ఇంకా డెవలప్ కావాలని చెప్పి, ఎన్రోల్మెంట్ బాగా పెరగాలని చెప్పి మేము ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఇస్తున్నాం. మేము వాళ్ళకు స్కూల్ యూనిఫామ్స్ ఇస్తున్నాము. రేపు వీళ్ళందరికీ చెప్పులు కొనిచ్చేటువంటి ఆలోచనలు కూడా గవర్నమెంట్ నుంచి చెప్పులు కూడా ఆదర్శం కూడా. అదేవిధంగా నోట్ బుక్స్ కూడా అందిస్తున్నాం. వాళ్ళకు టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం. అదేవిధంగా వీళ్ళకు హెల్త్ కార్డ్స్ అని చెప్పి మనం డాక్టర్స్ టెస్ట్ చేయిస్తున్నాం. హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే వాళ్ళకి మందులు ఇస్తున్నాం. ఐరన్ ఫోలిక్ యాసిడ్స్, ఐరన్ మాత్రలు ఇస్తున్నాము. మిడ్ డే మీల్స్ పెడుతున్నాం మేము. అదేవిధంగా ఎవరైనా అంగవికలాంగులు ఉన్నట్టుంటే, వాళ్ళు స్కూల్కు రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఎస్కార్ట్ అలవెన్స్ కూడా మేము ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా కాలు చేతులు వాళ్ళకి పని చేయకపోతే ఫిజియోథెరపీ క్యాంపు ప్రతి వారం ఇక్కడ జరిపిస్తున్నాం. మండల హెడ్ క్వార్టర్లో కూడా ఆ ఫిజియోథెరపీ క్యాంపుకు డాక్టర్లు వస్తున్నారు. ప్రతిసారి ఫిజియోథెరపీ క్యాంపుకు వచ్చేటువంటి ప్రతి స్టూడెంట్ 100 రూపాయలు చొప్పున వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. బస్కిరాల తరఫున బస్కిరాల కొరకు ఒక 100 రూపాయలు కూడా ఇస్తున్నాం వాళ్ళకు. ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వ పాఠశాలలో కూడా 1 రూపాయి ఖర్చు లేకుండా అన్నీ కూడా మేము అందుబాటులో తీసుకొస్తున్నాము. కాబట్టి బడిడి పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించండి. వేరే బడికి పంపకండి, ప్రైవేట్ స్కూళ్ళకి పంపకండి. ఇల్లు గుల్ల చేసుకోవద్దు, పైసలన్నీ ఖర్చు పెట్టుకోవద్దు. పైసలు ఉంటే వేరే వాటికి ఖర్చు పెట్టుకోండి. ఈ ప్రైవేట్ స్కూళ్ళకి పంపి ఫీజులు కట్టి వాళ్ళు ఏమీ చెప్పరు. ఇప్పుడు మన స్కూల్ టీచర్లు చెప్పినంత ఆ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చెప్పరు. వీళ్ళకున్నంత నాలెడ్జ్లో సగం కూడా ఉండదు వాళ్ళకు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి. ఎన్రోల్మెంట్ బాగా పెంచుకోండి. ఎన్రోల్మెంట్ అంటే ఏంటి? మీ పిల్లలందరూ, ఈ కాలేజీలో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా ఈ స్కూళ్ళలో కూడా చేయించాలి. ఇంకొక ముఖ్య విషయం నేను ఇక్కడికి వచ్చినాక గమనించింది ఏంటి అంటే, ఇదంతా స్లమ్ ఏరియా, ఇదంతా లేబర్ కాలనీ, ఇదంతా కష్టపడి బ్రతికేటువంటి ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒరిస్సా నుంచి వచ్చి సెట్ అయినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పడం జరిగింది మాకు ఇక్కడ టీచరు. ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, జనరల్ గా వాళ్ళ ఇంట్లో కూడా మదర్ టంగ్ అంటే మాతృభాష, ఇంట్లో కూడా మాట్లాడుకునే భాష ఒరిస్సా భాష ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒరియా ఆ ఒరిస్సా స్టేట్ ఒరియా భాష ఉంటుంది. అయినప్పటికీ కూడా మా పాఠశాలకు వచ్చిన తర్వాత వీళ్ళు మా సార్లు ఆ ఒరియా భాషను అనుసంధానం చేసి వీళ్ళకి తెలుగు నేర్పడం అంటే చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒరియా భాషలో కొంత ట్రైనప్ అయి ఉంటారు. ఒరియా భాష ధారాళంగా మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇక్కడ తెలుగు నేర్పడము మరియు తెలుగు టెక్స్ట్ బుక్ నేర్పడము అనేటువంటి చాలా కష్టమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా మా వాళ్ళు ఆ ఒరియా భాషను అనుసంధానం చేసుకుంటూ, దాన్ని బేస్ చేసుకుంటూ కొన్ని పదాలు మీరు నేర్చుకోవాలి తప్పదు. తెలుగు నేర్పాలంటే ఒరియా భాష నేర్చుకోవాలి తప్పదు. కొన్ని పదాలు, ఆ పదాలు నేర్చుకొని దాన్ని బేస్ చేసుకొని తెలుగు నేర్చుకున్నారు. కాబట్టి మా టీచర్స్ కూడా ఇంత కష్టపడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీరు చేసేటువంటి కష్టం ఏది లేదు. మీ పిల్లలందరినీ మా స్కూల్లో చేర్పించండి కదా ఒకటే. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీ పిల్లలందరినీ మా స్కూల్లో చేర్పించండి కదా ఒకటే మీరు చేసేది. ఇప్పటికే టైం బాగా అయిపోయింది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరుగా కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మండలి విజయసాగర్ తరఫున ఒకటి చెప్పినట్టు మేము కూడా నిజంగానే బోసం అంటే కూర్చోమని ఒరియాలి, నిన్నే ఆవు అంటే ఇట్లా అని, బాగా కాయని అంటే అన్నం తినాలని, ఇటువంటి బాధ మేము కూడా నేర్చుకుంటాం. దానివల్ల మాకు కూడా ఉపయోగంగా జరుగుతుంది. మీరు ఒక్కసారి చాలా సార్
అనేది